మా తెలంగాణలో పండగ అంటేనే చికెన్, మటన్, బగారన్నం, పూరీలు. కానీ ఈ రోజు నా పెద్ద కొడుకు అయితే పూరీలు అస్సలు చేయకు మమ్మీ అన్నాడు. అందుకని ఇంకా చపాతీలు అయితే చేస్తున్నా అండి నేను. ఇక్కడ నేను చపాతీలు చేస్తున్న టైంకి నేను కిచెన్ లో ఉండి గంటన్నర అయిపోయింది. ఒక్కసారి చెమటలు చూడండి. బయట అయితే వర్షం పడుతుంది. వర్షం పడుతున్న టైంలో కూడా కిచెన్ లో నాకైతే ఇంత చెమట వస్తుంది. ఈ మధ్య నా హెల్త్ కండిషన్ సరిగా ఉండకపోవడం వల్లనేమో నేనైతే చాలా వీక్ అయినా. ఫైనల్లీ చపాతీలు చేయడం కూడా అయిపోయింది. అసలు తొలి ఏకాదశి పండుగ అంటే ఈ వంటకాలతో పాటు పిండి వంటలు కూడా చేసుకోవాలి. అంటే గారెప్పలు ఇట్లా చేసుకోవాలి. వర్షం పడుతుంది కాబట్టి బయట పొయ్యి మీద అప్పాలు చేసే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు పండగ అంటే ఖచ్చితంగా పొయ్యి మీద కడాయి పెట్టి ఏదో ఒక పిండి వంట అయితే చేయాలి. అందుకే నేను బజ్జీలు చేస్తున్నా. బజ్జీల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ అయితే కట్ చేసిన పిండి వేసి కలుపుతున్నా. అట్లా ఏదో ఒకటి పండగ రోజు చేయలేదు అనకుండా అయితే ఈ బజ్జీలు చేస్తున్నా అండి. ఈ బజ్జీలు ఒకటి చేయడం అయిపోయిందంటే అన్ని వంటకాలు కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా తినడమే. తినేసిన తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. మా అమ్మమ్మ అయితే మస్తు సార్లు ఫోన్ చేసింది రండి అని. మా ఇంట్లో పండగకి అయితే మేము ఇన్ని రకాల వంటలు చేసుకుంటున్నామండి ఈ రోజు.